ఎవరైనా కుటుంబ సభ్యులు దగ్గరి బంధువులు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఆ అభ్యర్థికి వెన్నుదన్నుగా నిలవడం ఆనవాయితీ. కానీ ఓ అభ్యర్థి పోటీలో ఉన్నప్పుడు వారి బంధువుల్లో ముఖ్యులు ఇతర పార్టీకి ప్రచారం చేయడం కాస్త వింతగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి పాలమూరు పార్లమెంట్ స్థానం ఎన్నికల్లో అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల బంధువులు ప్రత్యర్థులకు ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. పాలమూరు పార్లమెంట్ స్థానంలో ఫ్యామిలీ పాలిటిక్స్ పై ఇన్సైడ్ స్టోరీ. పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. 3 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి డీకే అరుణ, బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఈ ముగ్గురే పోటీ పడగా కారు పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి బీజేపీ నాయకురాలు డీకే అరుణపై 80,000కు పైగా ఓట్లతో మెజార్టీతో గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. కానీ ఈసారి ప్రజల నాడి పార్టీల మధ్య పోటీతో అంచనాలు పూర్తిగా మారిపోయాయి. వీటితో పాటు ప్రధాన అభ్యర్థుల బంధుగణం కూడా నిలువునా చీలిపోయింది. తమ కుటుంబ సభ్యులకు ప్రచారం చేసే బదులు ఇతర పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న పాలమూరులో దీన్ని కొత్త పరిణామంగా భావిస్తున్నారు. పాలమూరు జిల్లాలో డీకే అరుణ కుటుంబం రాజకీయంగా కీలకమైంది. ఈమె సోదరుడు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి సుమారు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఆయన ప్రస్తుతం కారు పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి కోసం ప్రచారం చేస్తున్నారు. సొంత అక్క డీకే అరుణ బరిలో ఉన్న తన పార్టీ లైన్ను వదలటం లేదు. ఇక నారాయణపేట శాసనసభ్యురాలు చిట్టెం పర్ణికారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి విజయం కోసం శ్రమిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి డీకే అరుణ చిన్న తమ్ముడు స్వర్గీయ చిట్టెం వెంకటేశ్వరరెడ్డి కూతురు. ఇటీవల నారాయణపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేసి శభాష్ అనిపించుకున్నారు. అయితే బంధుగణం ఎలా ఉన్నా ఎవరికి సపోర్ట్ చేసినా ప్రజల్లో మాత్రం కమలం పార్టీని గెలిపించాలన్న తపన కనిపిస్తోందని డీకే అరుణ చెబుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాను చేసిన ప్రజాసేవా కార్యక్రమాలు, ఉద్యమాలే గెలిపిస్తాయనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గత ఎన్నికల్లో ఈయన విజయం కోసం కుటుంబ సభ్యులు మొత్తం ఏకతాటిపై నిలబడి శ్రమించారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో ఈ నేత సొంత అన్న కుమారుడు మన్నె జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తో తెగతింపులు చేసుకుని కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉమ్మడి జిల్లాలో చాలా బలంగా ఉన్న బీఆర్ఎస్ ను మన్నె జీవన్ రెడ్డి పూర్తిగా బలహీనపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఈయన నేతృత్వంలోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దీంతో ఈసారి కారు పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకమయ్యారు. హస్తం పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి గెలుపు కోసం తన వంతు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కీలక రాజకీయ కుటుంబాల్లో ఒకటైన పట్నం ఫ్యామిలీ కూడా ఈ ఎన్నికల్లో నిలువునా చీలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల వరకు పట్నం సోదరులిద్దరూ బీఆర్ఎస్ లోనే కొనసాగారు. కానీ ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన సోదరుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. తమ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గెలుపు కోసమే ప్రచారం చేస్తున్నారు. ఇలా అత్యంత ముఖ్యమైన కుటుంబ సభ్యులు భిన్న ధృవాలుగా మారి ప్రత్యర్థులుగా ఉన్న పరిస్థితి పాలమూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పాలమూరు పార్లమెంటు స్థానంలో ఏ పార్టీ అభ్యర్థికి ప్రజలు పట్టం కడతారో చూడాలి మరి.